గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. గ్రాటిట్యూడ్ సిరీస్లో చాలామంది అఫర్మేషన్స్ అడుగుతున్నారు హెల్త్కి సంబంధించి. ఎవరైతే క్లాస్కి అటెండ్ అవుతారో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది మనం అఫర్మేషన్స్ ఇస్తామని. అలా కొంతమంది అడిగేది ఏంటంటే ఏదన్నా ఈలోపు మేము జాయిన్ అయ్యేలోపు కానీ డైలీ దినచర్యలో కానివ్వండి, మార్నింగ్ లెగుస్తూ ఉంటాము, ఫస్ట్ ఒక పాజిటివ్ థాట్తో లెగాలనుకుంటూ ఉంటాం, లేదంటే ఒక చాంట్ ఇస్తే మేము అది చాంట్ చేయాలనుకుంటున్నాం అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి అఫర్మేషన్స్ ఏమి ఇవ్వచ్చు అంటే మేము సజెషన్ చేయొచ్చు. అఫర్మేషన్స్ ఇది నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఇదో బ్లాక్ మ్యాజిక్ అని అంటారు. సో బ్లాక్ మ్యాజిక్ అనే దానికన్నా ఇట్స్ నథింగ్ బట్ వాట్ వి బిలీవ్. ట్రస్ట్ అన్నది లేకపోతే, బిలీఫ్ అన్నది లేకపోతే మనం ఎన్ని చేసినా ఈ రోజులో హోప్ అన్న దాంతోనే మనం జీవిస్తుంటాం. ఈ రోజు అన్న గడిచిన తర్వాత రేపు అన్న ఉన్నది అన్న ఆశతో మనం రేపు ఉదయానికి పైన సాగిస్తాం. అట్ ద సేమ్ టైం ఆ ట్రస్ట్, ఆ బిలీఫ్ సిస్టమ్ లేనప్పుడు రేపు అన్న రోజు మన దృష్టిలో ఉండదు. అఫర్మేషన్స్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ చెప్తా. ఒక ఆమెకి క్యాన్సర్, ఆమె హాస్పిటలైజ్డ్ అయింది, పూర్ ఫ్యామిలీ, ఆమెకి ఎవ్వరూ లేరు, కీమోసైకిల్స్ ఇవ్వాలి. కీమోసైకిల్స్లో ఆమెకు డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు సో ఒక అతను వచ్చి స్పాన్సర్ చేస్తారు. ఫస్ట్ సైకిల్కి స్పాన్సర్ చేస్తారు. ఆ సైకిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 6 monthsలోనో 3 monthsలోనే ఆమెకు సెకండ్ సైకిల్ ఉంది. సెకండ్ కీమో ఇవ్వాల్సింది. అది 16 సైకిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ కీమోకి 16 సైకిల్స్కి తన దగ్గర డబ్బులు లేవు. సో ఈ కీమో సైకిల్స్తోనే తను ఆపేయాలనుకుంటుంది. ఆపేయడానికి ముందు తను ఆలోచించింది ఏంటంటే ఈ కీమో తీసుకుంటున్నా కూడా నెక్స్ట్ సైకిల్కి నేను ఇంకా ఆపేయాలన్న ఆలోచన ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో హస్బెండ్ లేరు, పిల్లల్ని చూసుకోవాల్సింది వాళ్ళ ఇంటికి ఏదైతే పెద్ద దిక్కు ఈవిడ మాత్రమే. సో అందుకని చెప్పేసి సో నెక్స్ట్ స్పాన్సర్స్ ఎవరు లేరు, సో నేను ఈ సైకిల్తోనే ఆపేసుకోవాలని చెప్పి ఒక అతనితో చెప్తుంది అన్నమాట. చెప్పినప్పుడు ఆయనకి చెప్పిన తర్వాత ఎందుకు ఆపేస్తుంది ఏమో అని అడిగినప్పుడు నా దగ్గర అంత అఫోర్డబుల్ మనీ లేదు నా దగ్గర అని చెప్తుందమ్మ. చెప్పినప్పుడు సరే అక్కడికి ఆ కథ అయిపోయింది. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక 15 years తర్వాత మళ్ళీ ఆమెని ఈ మనిషి తెలియకుండానే కలుస్తాడనమాట. అక్కడ ఆమె చెప్పే షాకింగ్ నిజం ఏంటంటే ఆమె కొన్ని సంవత్సరాల క్రితమే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు ఎటువంటి క్యాన్సర్ లేదు, క్యాన్సర్ సెల్స్ చనిపోయినాయి, ఏవైతే ఉన్నాయో క్యాన్సర్, ఆ క్యాన్సర్ అన్నది నీ ఒంట్లో లేదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఏం చేసావని ఈ వ్యక్తి అడుగుతారనమాట. సో ఆ రోజు ఆయన ఇచ్చిన ఒక ఔషధం ఏమి ఇచ్చాడంటే అఫర్మేషన్. ఆ అఫర్మేషన్ ద్వారే ఆమె ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానని చెప్తుంది అనమాట. మళ్ళీ ఆ కనెక్షన్ చూడండి, ఎవరైతే ఇచ్చారో ఆమెను మళ్ళీ అతను కలిశారు 15 years తర్వాత. 15 years తర్వాత ఆమెను కలిస్తే ఈయన గుర్తుపట్టలేకపోయారు, బట్ ఆవిడ గుర్తుపట్టింది ఈయన. ఏ అఫర్మేషన్ అండి అసలు? అఫర్మేషన్ ఆమె ఏ రకంగా పనిచేసిందంటే సైమల్టేనియస్ ఇంకో కథ కూడా చెప్పింది. ఆమెతో పాటు పక్క బెడ్లోనే ఈయనతో పాటు ఉన్న ఒక ఇజ్రాయెల్ ఆమెకు 2 కాళ్ళు రావు. డాక్టర్స్ ఏమని చెప్పారంటే ఇక జీవితంలో నువ్వు ఎప్పుడు నడవలేవు, ఇంకా ఎప్పుడు కూడా వీల్ చైర్లోనే నువ్వు ఉండాలి. సో ఇది డాక్టర్స్ ఇచ్చిందన్నమాట. సో ఈమెకున్నదే నిరుత్సాహ. జనరల్గా పేషెంట్స్ ఎవరైనానో ఒక మోడ్లో ఎలా ఉంటామంటే మనకు ఒంట్లో బాగాలేదంటే సెల్ఫ్ పిట్టి, మన మీద మనకు జాలి చూపించుకోవడం, మనకి ఇంకేమీ రాదు, ఇదే మైండ్ సెట్తో ఉంటాం ఎవరమైనా. ఇది ఎవరిని కించపరచాలని కాదు, ఎవరమైనా ఇదే ఆలోచిస్తాం. బట్ ఆమెకున్న కొంత ధైర్యంలో పక్కన ఆవిడకి కొంత ధైర్యాన్ని ఇచ్చిందన్నమాట. సో ఆ ధైర్యాన్ని ఇచ్చేటప్పుడు ఆమెకి ఏం చెప్పిందా, సేమ్ ఎఫర్మేషన్ ఆమెకు పాస్ చేసిందన్నమాట. ఓకే. ఈమె పరిచయం అయిన తర్వాత ఆమె దగ్గరకు కూడా ఈయన తీసుకొని వెళ్ళిందంట. ఈమె అసలు కాళ్ళే రావన్నారు, మా ఇద్దరం కలిపి బయటికి వెళ్తామని చెప్పిందంట. ఆమె వీల్ చైర్ ఎప్పటికీ వదలదని చెప్పిన వాళ్ళు ఈరోజు వీల్ చైర్లో నుంచి బయటికి వచ్చి నడుస్తున్నామా, షాపింగ్స్కి వెళ్తున్నాం మేమని చెప్తుందన్నమాట. ఏంటి ఆ ఎఫర్మేషన్స్ అని అందరికీ ఎక్సైటెడ్గా ఉండొచ్చు. బట్ వీటన్నిటికన్నా ముందు నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఉషా. దే హ్యావ్ లాట్ ఆఫ్ మెడిసిన్స్, lot of nutrients, lot of therapies, so many are there. బట్ ఇవన్నీ మనకి ట్రస్ట్ అన్నది ఉంటేనే మనలో పనిచేస్తాయి. ట్రస్ట్ అన్నది లేకపోతే ఇవి ఏవి పనిచేయవు. బట్ వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే నీలో ఉన్న విల్ పవర్ ఏదైతే ఉందో నన్ను నేనుగా అంటే నీ ఇన్నర్ ట్రావెల్ నీకు నువ్వుగా ధైర్యం చెప్పుకునేటప్పుడు అది ఆబ్వియస్లీ ఇట్ విల్ ప్రొజెక్ట్ ఇట్ అవుట్, రియాలిటీలోకి వస్తుంది. బట్ ఏం చేసింది ఏంటంటే క్యాన్సర్లో నుంచి నేను బయటికి రాగలను అని రోజు ఇదే పదిగా చాంటింగ్ మాట, ఐఎమ్ అబెండెంట్, ఐఎమ్ హీలింగ్, ఐఎమ్ వెరీ హెల్దీ, వెల్దీ అని 2 అనుకుంది. సో తన పిల్లల్ని తను చదివించుకుంది, తనకు ఏదైతే క్యాన్సర్ దాంట్లో నుంచి బయట పడింది కాక ఇతరులకు కూడా సాయం చేసింది తను, ద సేమ్ ఎఫర్మేషన్. బట్ వీళ్ళు ఏం చేశారు, ఏం మ్యాజిక్ ఉంది దీంట్లోని,
అసలు ఏంటి ఎఫర్మేషన్, సైకలాజికల్గా మాట్లాడినా సైన్స్ పరంగా మాట్లాడినా ఈ ఎఫర్మేషన్స్ నిజంగా నిజమేనా, మనకు వర్క్ అవుతాయా, ఇలాంటి చాలా అపోహలు ఇప్పుడుకున్న సమాజంలో పాటించే వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. పాటించిన వాళ్ళకి ఇది ఒక ఫ్రాడ్ అన్న నమ్మకం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదైతే పూజ చేస్తారో, లేకపోతే ఎనీ రిలీజియన్, ఏ రిలీజియన్ అవ్వచ్చు, ఒక మంత్రాన్ని మీకు కష్టం వచ్చేటప్పుడు చాంట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుద్ది? ఇట్స్ నథింగ్ బట్ సబ్కాన్షియస్లీ యు ఆర్ ప్రిపేరింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఏ న్యూరల్ ప్యాటర్న్ ఉందో ఆ న్యూరల్ ప్యాటర్న్ని చేంజ్ చేస్తున్నారు మీరు. మీకు ఇప్పుడు ఒక భయం వేసింది, మనం ఇప్పుడు ఏమైనా జనరల్గా పీడలు వచ్చినా దయ్యం వచ్చినా కూడాను ముస్లిమ్స్ అయితే తాయత్ అంటారు, లేకపోతే వాళ్ళు నమాజ్ చేసుకుంటారు, క్రిస్టియన్స్ అయితే బైబిల్ చదువుకుంటారు, ఇలా చాలా చాలా చేస్తుంటారు కదా. వాట్ ఇట్స్ మేక్ యూ స్ట్రాంగ్? సబ్కాన్షియస్లీ యూఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. నథింగ్, అక్కడ ఒక పవర్ ఉంది, బట్ ఆ పవర్కి మీ పవర్ తోడవుతుంది. ఎలా తోడవుతుంది అంటే సబ్కాన్షియస్లీ యూఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఆ పవరే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ద సేమ్ థింగ్ విత్ ద అఫర్మేషన్. సో అఫర్మేషన్స్కి చాలా పవర్ ఉంటుంది. మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. ఫస్ట్ మనం మాట్లాడే మాట ఎంత పాజిటివ్గా ఉంటుందో తెలియకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ముందుకు వెళ్ళడానికి, ధైర్యం చేయడానికి ఒక మంచి ఆయుధం, ఒక మంచి టూల్. ఏ రకంగా చెప్పుకున్నా దాన్ని టూల్ అంటారా, మ్యాజిక్ అంటారా, లేకపోతే దానికి ఇంకేం పేరు పెట్టుకుంటారంటే ద వే యూ బిలీవ్, ద వే యూ ట్రస్ట్, ఇట్స్ మ్యాటర్స్ ఎ లాట్ ఉషా. ఎందుకు అని అంటే చాలామంది ఇది ఫ్రాడ్, ఇది చెప్పినంత మాత్రాన ఇప్పుడు నేను బాగాలేను, నాకు ఒంట్లో బాగాలేదు, ఇక 4 రోజుల్లో చనిపోతాను, 5 రోజుల్లో చనిపోతాను, నువ్వు బ్రతుకుతావు అంటే ఒక మనిషికి మానసిక ధైర్యం కన్నా ఇంకేం అవసరం లేదు. చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికించవచ్చు నీ మాటలతో. అది మంచిగా మాట్లాడితే 10 రోజుల్లో చనిపోవాల్సిన వాడు కొన్ని సంవత్సరాలు బ్రతకచ్చు, 100 సంవత్సరాలు బ్రతకవచ్చు, ఒక మాటతో పోవచ్చు. ఎందుకంటే మానసిక ధైర్యం మనిషికి శారీరక ధైర్యం కన్నా మానసిక ధైర్యం. మనం శారీరకంగా ఎంత బలంగా ఉన్నా మానసికంగా ఒక్క మాట అంటే చాలు కుంగిపోవడానికి. ఒక మనిషిని ఎక్కడ దెబ్బ కొట్టాలంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఒక్క మాట అంటే ఎలాంటి మనిషి అయినా కుంభస్థానాలు అలా కూలిపోవాల్సిందే. సో ఆ మానసిక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు మనంగా తెచ్చుకోవాలి. ఈ తెచ్చుకోవడం ఎలా అంటే అఫర్మేషన్, చాంటింగ్ ఒక రిలీజియన్ ప్రాక్టీస్ కింద పెట్టుకుంటారా, లేకపోతే ఎలా పెట్టుకుంటారా. కానీ కొంతమందిలో ఇవి పని చేయవు, అందరికీ పని చేయవు, కొంతమందికి మాత్రమే పని చేస్తాయి. ఎందుకు పని చేయవు ఎఫర్మేషన్స్? వెన్ యూ ఆర్ నాట్ డూయింగ్ విత్ ఫీల్. రాసేస్తారు రోజును, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ గెటింగ్ సో అండ్ సో, ఐ వాంట్, అది ఇది అని చాలా రాసేస్తుంటారు. బట్ రాసేటప్పుడు దాన్ని ఒక ఫీల్, ఇట్స్ రియల్లీ హ్యాపెండ్, లేకపోతే దాని పట్ల అసలు ఏమీ లేకుంటే ఇది రాస్తే వస్తుంది కదా అని చెప్పి 100 సార్లు, 11 సార్లు, 21 సార్లు, 6 సార్లు, 9 సార్లు, ఇలా చాలా ప్రాసెస్లు, టెక్నిక్లు ఉన్నాయి. వాటిని పెట్టి రాసినంత మాత్రం వెన్ యూ డూ విత్ ఎ ఫీల్ అవ్వడం ఏంటంటే ఎమోషన్ యాడ్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎనర్జైజ్డ్. మన ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న యూనివర్స్లో ఈ విశ్వంలో ప్రతిదీ శక్తితో కూడుకునేదే. ఆ శక్తి అన్నది ఎలా వస్తుందంటే వెన్ యూ కనెక్ట్ ద హార్ట్ అండ్ సోల్. నువ్వు మనసుతో ఎప్పుడైతే చేస్తావో ఆబ్వియస్లీ ఇట్ ఎనర్జైజ్డ్. ఎప్పుడైనా మనం ఒక పనిని దానిని పవిత్రంగా కాకుండా మనం మనసు పెట్టి చేసినప్పుడు దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ది బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు ఇష్టమైన పనిని మీరు మనసు పెట్టి చేసేటప్పుడు మీరు ఎంత చిరాకులో ఉన్నా కూడా మీకు ఇష్టమైన ఈ పని చెయ్యి అని అంటే దాని అవుట్పుట్ నీకు ఒంట్లో బాగోపోయినా నువ్వు చేయగలవు, నీకు టైం కుదరకపోయినా చేయగలవు, నీకు ఉన్న స్పేస్లో ఆ పనిని చేసేయడానికి చూస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ వాడద్దు, గ్యాడ్జెట్ యూజ్ చేయొద్దు అని అంటాము. మనకి అసలు ఫుల్ హెక్టిక్ షెడ్యూల్, ఆ రోజు అసలు మనం మొబైల్ టచ్ చేయడానికి లేదు, మనం మొత్తం ప్లాన్డ్ డే. ఆ రోజు ఒక్క 5 సెకండ్స్ దొరికినా చాలా మొబైల్ తీసి చూసేస్తాం. వాట్ ఈస్ దట్? కమిట్మెంటా, లేకపోతే నీకు ఇంట్రెస్టా, ఏమని పేరు పెట్టుకుంటే అవి నీకు ఇష్టం. బట్ యు ఆర్ డూయింగ్ విత్ ఏ హోల్ హార్టెడ్లీ. అంటే అదొక ఎమోషన్, అదొక ఫీల్, నీకు అది చూడాలనే ఇది ఉంటుంది. అండ్ సైమల్టేనియస్లీ క్రేవింగ్ ఫర్ సంథింగ్. అది ఎలా చేస్తున్నావు నువ్వు? ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్. సేమ్ థింగ్, వెన్ యూ డూ ఇట్ ఎమోషనల్లీ అండ్ ఫీల్, ఇట్ విల్ కనెక్ట్ విత్ ద హార్ట్ అండ్ ద సబ్కాన్షియస్. ఏదైతే ఉందో న్యూరల్ సిస్టమ్ అన్నది కంప్లీట్గా న్యూరల్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నావో దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి. ఐఎమ్ అబాండెంట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హెల్దీ, ఐఎమ్ వెల్దీ, లేకపోతే ఐఎమ్ హీలింగ్ మై సెల్ఫ్, మై ఎమోషనల్ వెల్నెస్ ఈజ్ గుడ్. ఇలాంటివి ఎప్పుడైతే చెప్పుకుంటామో ఆబ్వియస్లీ హీలింగ్ అనేది మనలో జరుగుతుంది. వెన్ యూ డూ విత్ ఎ ఫీల్. అండ్ కొంతమందికి పని చేయమంటే వెన్ దే ఆర్ డూయింగ్ ఇన్ మెషినరీ వే, ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ వర్క్. ఎఫర్మేషన్స్ వాళ్ళకే పని చేస్తే మాకెందుకు పని చేయవు అని అనడానికి ఇట్స్ ద రీజన్. ఎప్పుడు దీంట్లో ఏమైనా మ్యాజిక్ ఉందంటే ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్. యు ఆర్ డూయింగ్ విత్ సబ్కాన్షియస్లీ. ఏదైతే సబ్కాన్షియస్గా నువ్వు
ఏదైతే చూస్తున్నావో అది మాత్రం కాన్షియస్ అనుకుంటున్నావు, బట్ ఇవి నువ్వేవైతే చూస్తున్నావో అవే రేపు నీ జీవితాన్ని మారుస్తున్నాయి అని మాత్రం మర్చిపోతున్నావు. అఫర్మేషన్స్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. December 28 ఆన్లైన్ క్లాస్ తీసుకోబోతున్నారు 3 days కాబట్టి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అఫర్మేషన్స్ మనం ఇస్తూ ఉంటాం. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అఫర్మేషన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ క్లాస్లో అఫర్మేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుందా మీరు? ఖచ్చితంగా ఉషా, ఏదైతే ఉందో టూల్స్ ఏవైతే మేము హోలిస్టికల్గా డిసీజ్ కండిషన్స్ వాళ్ళ గురించి న్యూట్రిషన్ పరంగా కానీ హోలిస్టిక్ వైజ్గా కానీ ఏ టూల్స్ ఇస్తే వాళ్ళలో మార్పు చూడగలరు, వాళ్ళు డిసీజ్ని రివర్స్ చేసుకోగలరు అనుకుంటున్నారో వాళ్ళు కస్టమైజ్డ్ అఫర్మేషన్సే తప్ప అందరికీ కలిపి ఒక అఫర్మేషన్స్ అంటూ ఏమీ ఉండవు. థ్యాంక్ యూ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే December 28 ఆన్లైన్ క్లాస్లో 3 days జరగబోతుంది. క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, ఎంక్వైరీస్ కనుక చేయాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహా గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.